హలో ఫ్రెండ్స్, నిన్న పెట్టిన బీబీ పేట టాస్క్లో ఒకటి గమనించారా? ఇక తనుజ బిహేవియర్ అయితే రోజు రోజుకి ఎలా చేస్తుందంటే ఆమెకైనా అర్థమవుతుందో లేదో, ఇంకా నరాలు కట్ అయ్యేటట్టు అరుస్తుంది అందరి మీద. ఇంకా ఆమె చేసేదే కరెక్ట్, పక్కన వాడు చేసేది రాంగ్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇక నిన్న ఏమైందంటే అక్కడ సాయి, తనుజ, రీతు ఉంటారు. ఇక సాయి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏంటంటే ఇట్లా అమౌంట్ గురించి తీసావుక తనుజ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇంకా ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు రాము వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోగానే ఇంకా తనుజ బిహేవియర్ చూడాలి. అబ్బా, నాన్సెన్స్, పెద్ద నాన్సెన్స్. వచ్చి మధ్యలో కూర్చుంటాడు, చిరాకు తెప్పిస్తాడు మాట్లాడేటప్పుడు. వచ్చి పద అటు పక్కకు వెళ్దాం అన్నట్టు సాయిని, రీతుని తీసుకొని వెళ్తుంది. రామును అక్కడే కూర్చొని ఉంటాడు. రాము సేమ్ టీం, వాళ్ళ టీమే కదా, మరి ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు కదా అందరికీ. మళ్ళీ వీడికి ఓ పెద్ద ఫస్ట్ నుంచి చెప్పాలి, నా వల్ల కాదు అంటుంది. అసలు తనుజ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆమె చేసేది కరెక్ట్ అని అక్కడ అనుకుంటుంది, కానీ పక్కవాడిని హర్ట్ చేస్తున్నా అనే థాట్ ఆమెకు వస్తుందో లేదో, ఇంకా ఆమె బిహేవ్ చేసే విధానం అయితే అస్సలు బాగాలేదు. ఇంకా నిన్న అమౌంట్ తీసుకుంటుంది వేరే వాళ్ళ రెడ్ టీం నుంచి. మరి తీసుకున్నప్పుడు అందరికీ పంచాలి కదా. అంత మాధురి టీం వాళ్ళు ఫీల్ అయిన తర్వాత వాళ్ళు హర్ట్ అవుతున్నారని చెప్పేసి అప్పుడు పంచుతుంది. అదేదో ఫస్ట్ ఉండొచ్చు కదా తనుజకి. తనుజ ఏంటంటే ఆమె సేఫ్గా ఆడాలి, ఆమె ఇంకా ముందు క్యాప్టెన్సీ కంటెండర్గా నేనే సెలెక్ట్ అవ్వాలి, నేనే మంచిగా ఆడాలి, నా దగ్గర ఎక్కువ మనీ ఉండాలని ఒక థాట్ తోటైతే గేమ్ ఆడుతుంది. ఇంకా ఆమె చాలా సేఫ్గా ప్లే చేస్తుందనే చెప్పాలి. అసలు మీకేమనిపించింది తనుజ బిహేవియర్లో? ఒకసారి ఈ వీడియో చూడండి. ఆమె బిహేవియర్ ఎలా ఉందంటే పక్కవారిని చాలా హర్ట్ చేసినట్టుగానే ఉంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఏమైందో.